మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ 8వ డివిజన్ నారపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత బాలుర పాఠశాలలో సీసీ కెమెరాలను అందజేశారు దాత కాంగ్రెస్ నాయకులు బద్దం నరసింహారెడ్డి. సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీరెడ్డి హాజరై సీసీ కెమెరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మలిపెద్ది సుధీరెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలో సీసీ కెమెరాలు అందజేసిన కాంగ్రెస్ నాయకులు బద్దం నరసింహారెడ్డికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డబ్బులు ఉంటాయి కానీ దానగుణం కావాలి. విద్యార్థులు క్రమశిక్షణతో ఉండడానికి ఉపాధ్యాయులు వారికి మంచి విద్యను అందజేయాలని ప్రభుత్వ పాఠశాలలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి పాఠశాలను అభివృద్ధి పరచడానికి స్కూల్ బుక్స్, యూనిఫామ్లు, టై, బెల్ట్, షూ, మధ్యాహ్న భోజనం, టిఫిన్స్ అందజేస్తున్నారని, నారపల్లి ప్రభుత్వ పాఠశాలను అప్గ్రేడ్ పాఠశాలగా ప్రకటిస్తూ 12 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్టు తెలిపారు. అందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రి రాజేష్, మేడిపల్లి డివిజన్ అధ్యక్షులు తొంగతుర్తి రవి, పోచారం మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్ర మాధవి, రాజు, బెట్టు నరసింహారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, తిరుమల రెడ్డి, నరేష్ గౌడ్, పోలగోని సహదేవ్ గౌడ్, మాజీ ఎంపీటీసీ పోలకంటి భాస్కర్ రెడ్డి, రమేష్ గౌడ్, బంగార లక్ష్మి, సోషల్ మీడియా కన్వీనర్ నాగరాజు, ప్రధాన ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మెట్టు నరసింహారెడ్డి హోదాగా తీసుకోవాలి. ఎవరికి ఉపాధి సాధన వాళ్ళు చేయాలి. నేను మా గ్రామంలో పుట్టినందుకు మాకు స్కూల్ కావాల్సిన అన్ని పరికరాలు కానీ, వాళ్ళ భోజన వసతులు కానీ, భోజనం చేసే డైనింగ్ టేబుల్ కానీ స్టాండర్డ్గా ప్రతి విషయం కూడా మనం చూస్తాం. తర్వాత గుళ్ళు కూడా ఆ గ్రామంలో కావాల్సిన గుళ్ళకు కూడా మనం చేసేటువంటి కార్యక్రమం తీసుకుంటాం. ఈ వేదికపై ఉన్నటువంటి వాళ్ళు ఆర్థిక స్తోమతోనే అన్ని వీళ్ళకు ఉన్నారు కాబట్టి మీ గ్రామంలో పక్కులు ఏమంటారు, మీ గ్రామంలో పుట్టిన గ్రామానికి మనం చేస్తే మనం బిడ్డగా మీదకి వెళ్తాం. ఆ విధంగా ఎక్కేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయాలని మరి ప్రధానమంత్రి కోరికలు ఉన్నాయి. తప్పకుండా ప్రభుత్వం మీ స్ట్రెంత్ను పెంచినప్పుడు ఇప్పుడు స్ట్రెంత్ ఎంత ఉన్నది? 260. ఎంతమంది ఉంటుంది? 7 24 ఇంకా అయితే నిష్పత్తి మాస్టర్ గారు నిష్పత్తి తెలుసు. 40 ఒక టీచర్ ఉండాలి. ఆ విధంగా మీకు ఉన్నారు. రేపు హై స్కూల్ అయినా ఆటోమేటిక్గా స్ట్రెంత్ ప్రకారం ఇస్తారు. ఏ కార్యక్రమం ఉన్నా, ఏ పార్టీ కార్యక్రమం ఉన్నా ముందు ఆ పాఠశాలకు నేను చాలాసార్లు చూసినా ప్రత్యేకంగా వేరే ప్రోగ్రాం ఉంటే కూడా 2 నిమిషాలు ఆ పాఠశాల సందర్శించి పెట్టాలి. అక్కడ పుస్తకాలు కానీ, వాళ్ళ డ్రెస్సులు కానీ, ఇంకా వాళ్ళ మంచి బాగోగులు కానీ, వాళ్ళు చదువుకోవాలంటే ఇంకా ఎలాంటి ప్రోత్సాహాలు ఇవ్వాలని నిజంగా ఆ పాఠశాల మీద నేను అంతకుముందు కింద కానీ నేను ఈ 1 ఇయర్ నుంచి చూస్తూ ఉన్నాను. ఆ పాఠశాల మీద, ఆ పిల్లల మీద పెట్టినటువంటి శ్రద్ధను నిజంగా కూడా నేను ఇప్పటికీ మరీ కోరుతూ ఉన్నాను. నిజంగా పొలిటికల్ మా పిల్లలు అంటే ఇప్పుడు ఏమనుకోవద్దు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినా మేము ప్రభుత్వ పాఠశాల కాకుండా ప్రైవేట్ పాఠశాల తోలుతున్నామేమో కానీ నిజంగా కూడా ఆ పాఠశాలని ఇంట్లో ఉన్నటువంటి మంచి విద్య ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే అనేక మంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారని అన్ని స్ట్రెంత్ చేసి అవి ఏమేమి పథకాలు వస్తున్నాయో, మనకు ఏమేమి వస్తున్నాయో కూడా మీరు మన మంత్లీ ఒకసారి మీటింగ్ పెట్టుకొని మనం చర్చించుకోవడం బాగుంటుందన్న. ముఖ్యంగా ఎందుకంటే మన 60,000 ఓట్ బ్యాంక్ కూడా మన మున్సిపల్ డివిజన్ మీరు ఖచ్చితంగా 6 లక్షల ఓట్లకు ఇంతకుముందు ఒక ఎమ్మెల్యే చేశారన్న. మీకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. మేము కూడా ఒక 22 దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా పనిచేస్తున్నాము. కాబట్టి మీరు కూడా ముందు చూపుతోటి అందరికీ కూడా మీరు న్యాయం చేయాలన్నా. ఎందుకంటే ఈరోజు నీ మాట ఎందుకు చెప్తున్నట్టు స్కూల్లో చెప్పొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మన రాజేష్ అన్నాడు, ఆయన కూడా పార్టీకి చాలా ఏదైనా కష్టపడుతున్నాడు. మరి ఈ రోజు కూడా ఆయనకి ఈ రోజు పదవి వచ్చిందని మేము చాలా సంతోషం వ్యక్తం దృష్టికి తీసుకొని వచ్చిన అవసరాలను బట్టి నాయకుల దృష్టికి తీసుకొని వచ్చిన ప్రధాన ఉపాధ్యాయులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మనకి ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా నేను కష్టపడ్డట్టు ఈ తెలంగాణ యువతరం కష్టపడొద్దన్న ఉద్దేశంతో మన రేవంత్ రెడ్డి అన్న గారు ఎంత మంచి చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. మీరందరూ కూడా రేవంత్ అన్నని ఆదర్శంగా తీసుకొని రానున్న రోజుల్లో కూడా ఎవరైనా ఈరోజు
వేముల మహేష్ గౌడ్ గారికి, పార్టీ నూతన అధ్యక్షుడు సరే రాజేష్ గారికి, అదేవిధంగా కొంచెం డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీరామరెడ్డి గారికి, కొంచెం డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీరామరెడ్డి గారికి, మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట నరసింహారెడ్డి గారికి, మరి నూతనంగా ఎన్నికైన కెమెరా ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే శ్రీ మల్లిపెద్ది సుధీర్ అన్న గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆయన మనందరికీ రోల్ మోడల్ అని ఎందుకు అంటున్నానంటే సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే దాకా ఓటమి ఎరగని నాయకుడు అతను. అంతేకాకుండా ఎంతోమంది నాయకులను తయారు చేసిన నాయకుడు అతను. అందులో మా నాన్నగారు కూడా ఉన్నాడు. మా నాన్నగారు ఈరోజు సహకార బ్యాంక్ వైస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. దానికి సుధీరెడ్డి అన్న గారి ప్రోత్సాహం ఎంతో ఉంది. ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో మరియు నూతనంగా ఎన్నికైన మన కర్ర రాజేష్ అన్న గారికి, మాజీ అధ్యక్షులు